సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సాయపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ అప్పారావు ఎప్పుడో చెప్పారు. నిజంగా ప్రతి వ్యక్తి ఆ విధంగా పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ దేశ అభివృద్ధిలో నేను సైతం అంటూ ముందుకొచ్చే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఈ విషయంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముందడుగులో ఉన్నారని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నాం బడి కొత్త వరవడి అంటూ కూడా ఈరోజుగా ఒక ఆర్టికల్ వచ్చింది ఒక ప్రముఖ దినపత్రికలో. ఉపాధ్యాయుడి ప్రతిపాదనకు విరాళాలు కూడా ఇచ్చారంట. అసలు అది ఏం జరిగిందనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, అత్యంత వెనుకబడిన గ్రామం మాకొడికి సరైన రోడ్డు మార్గం లేదు. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చక్కగా చదువుకుంటున్నారు. 1వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులు 236 మంది అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ఉన్న 15 సెంట్ల స్థలంలో ఇరుకు గదుల్లోనే చదువుకుంటున్నారు. పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు బద్దే నాయక్ చొరవ తీసుకొని గ్రామ సమీపాన 2 ఎకరాల 44 సెంట్లు స్థలం సరిపోతుందని అంచనా వేశారు. ఉన్నత పాఠశాల నిర్మించడానికి అనువుగా ఉండడంతో ఆ స్థలం కొనుగోలుకు ప్రతిపాదించారు. తొలుత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు తెలపగా ఆయన 5 లక్షల రూపాయలు ఆ స్థలం కోసం విరాళం ఇచ్చారంట. ఆ తర్వాత జగన్నాథ్ నాయక్ అనే ఆయన 2 లక్షల రూపాయలు, చౌడప్ప 1,00,000, పూజారి ప్రసాద్ 1,00,000, అలాగే ఉపాధ్యాయుడు ఆది ఆంధ్ర తిప్పేస్వామి 59,970 రూపాయలు, పీఈటీ బేబీ సలం 44,000, పోలీస్ కానిస్టేబుల్ కాసిం 45,000. నిజంగా గ్రేట్ అయ్యా పోలీస్. పాఠశాల స్థలం కొనుగోలు చేయడానికి 11.5 లక్షలు అవసరం ఉండగా 16 లక్షల వరకు మొత్తం కలెక్షన్ అయిందంట, పోగైంది. 11.5 లక్షల పొలం యజమాని రైతు గోపాలప్పకు చెల్లించి స్థలం కొనుగోలు చేశారు. పాఠశాల భవనాలకు మంజూరైన తర్వాత మిగిలిన నగదు పాఠశాల అభివృద్ధికి ఉపయోగిస్తామంటూ కూడా శ్రీనివాసులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అలాగే బద్దే నాయక్ ఉపాధ్యాయుడు వీళ్ళందరూ కూడా తెలిపారు. అదేవిధంగా ఆకస్మికంగా స్కూల్ తనిఖీ చేసేకి వెళ్ళారు అమిలినేని సురేంద్రబాబు. అది కూడా ఒకసారి మీకు విజువల్స్లో చూపిస్తా. కంబదూరు పాఠశాలలో ఉన్నట్లుండి సడన్గా విజిట్ చేశారు. నిజంగా అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు ఈ విధంగా సడన్గా విజిట్ చేసి అక్కడ మధ్యాహ్న భోజనం ఏ విధంగా ఉందని అక్కడ వాళ్ళతో కూర్చొని పిల్లలతో మమేకమయ్యి చదువు ఏ విధంగా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి చూస్తే తప్ప తెలియదు. అలాంటిది ఎమ్మెల్యే గారు నిజంగా ఆ స్కూల్కి వెళ్ళి అక్కడ పాఠశాల పరిశుభ్రతను అంతా కూడా ఎలా ఉంది అని మొత్తం పరిశీలించారు. అక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవన్నీ సరిదిద్దాలని ప్రధాన ఉపాధ్యాయునికి చెప్పారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారికి మ్యాట్లు లేవంటే యోగా మ్యాట్లు అన్నీ కూడా పిల్లలతో చూడండి చక్కగా మమేకమై వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి, ఇది కదా కావాల్సింది. ఎమ్మెల్యేలు అంటే ఏదో ఒక ఏసీ కార్లలోనూ ఏసీ బిల్డింగుల్లోనూ ఎక్కడో ఏదో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే కనపడతారు అనుకోకుండా నిజంగా ప్రజల్లోకి వెళ్ళి హాస్పిటల్స్ కావచ్చు, ఇలా స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఈ విధంగా సడన్ సర్ప్రైజ్ అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేసి కొంచెం వాళ్ళకు కూడా అధికారులకు కొంచెం భయం ఉంటుంది, పిల్లలకు కూడా మంచి చదువు వస్తుంది. వీళ్ళకు యోగా మ్యాట్లు కూడా కొనిచ్చారు. నిజంగా గ్రేట్. ఈ భోజనం కూడా సరిగా ఉడకలేదమ్మా, బాగా చేయండి అంటూ కూడా వీళ్ళకు కొంచెం చెప్పారు. నిజంగా ఇలా కాదు, మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటారా, మీ పిల్లలు ఉంటే ఇలా చేయకూడదు కదా అని వారికి చెప్పి మళ్ళీ కూడా నేను వస్తాను, ఈసారి ఇలా జరగకూడదు అంటూ కూడా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వాళ్ళతో కూర్చొని భోజనం కూడా చేశారు. ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం. ఆయన స్వయంగా ఆయనే ప్లేట్ కడుక్కొని ఆయనే తిని నిజంగా సూపర్ అండి అమిలినేని గారు. మంచి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా సమాజంలో నిజంగా ఒక ఎమ్మెల్యేని చూసి ఇంకొక ఎమ్మెల్యే ఇన్స్పిరేషన్గా చూడాలి. పిల్లలంతా స్వాగతం పలికారు. వాళ్ళందరికీ చూడండి యోగా మ్యాట్లు ఇచ్చారు. నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తే చాలా, అదే మన గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సొంత లాభం కొంత మానుకుని, అంటే మీకు వచ్చే లాభంలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ కూడా ప్రజలు ఎన్నుకుంటారు. ఖచ్చితంగా మంచి పనులు చేసే వాళ్ళని ఎవరు కూడా ప్రజలు వదులుకోరు. డెఫినెట్గా ఇదే విధంగా అమిలినేని సురేంద్రబాబు గారు మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అలాగే కళ్యాణదుర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఈ ఎమ్మెల్యేని ఈ 2 సంవత్సరాల్లో ఏమేమి చేశారు అనే దానిపైన AP39 టీవీ ఒకసారి విజిట్ చేద్దాం. ఇంకా ఏమేమి చేశారు ఏంటనేది కూడా
ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మిడ్ డే మీల్ సంబంధించి ఈరోజు సడన్గా రావాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మేము బాగా చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలకంతా కూడా ఆహారం అన్ని రకాలుగా బాగుండాలనేదే మా సంకల్పం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు వాళ్ళ మెనూ పులిహోర మరియు ఏదైతే మసాలా ఎక్కువ ఉండాల్సిన ప్లేస్లో బాయిల్డ్ ఎగ్ పెట్టారు. అలాగే పులిహోర కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి క్వాలిటీ. అది అంటే మనం చెప్పుకోకుండా వచ్చాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు కనిపించింది. అలా కాకుండా మనం వచ్చినా రాకపోయినా పిల్లలకి ఏదైతే కావాలో ఆ రకంగా చేసినప్పుడే అన్ని రకాలకు కూడా బాగుంటుంది. పిల్లలు చాలామంది కూడా ఈరోజు మనకి హాఫ్ డే స్కూల్ కాబట్టి వాళ్ళందరూ కూడా 10:30-11 లోపల మాకు మిడ్ డే మీల్ పెడితే ఆకలితో వస్తాం, ఇంటి నుంచి 8 గంటలకే వస్తాం కాబట్టి మా ఇంట్లో టిఫిన్లు కూడా ఏం చేయరనే అభిప్రాయం చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఎంఈఓ గారికి చెప్పాము, వాళ్ళకి 10:30-11 లోపల వాళ్ళకి భోజనం పెట్టే ఏర్పాట్లు కూడా చేయమని చెప్పాము. ఖచ్చితంగా చేస్తామన్నారు. ఏదేమైనా కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, అన్ని హాస్టల్స్లో కూడా ఎప్పుడైనా కూడా మేము అన్ని రకాలు కూడా చూసి ఏదైనా బాగలేకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తుగా భావించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. బాగా ఎప్పుడైతే చదువుతారో కడుపు నిండా భోజనం ఉండి మంచి భోజనం పెట్టినప్పుడే మంచి చదువు అవుతుందనేది మా నారా లోకేష్ బాబు గారు సంకల్పించారు. ఆయన సంకల్పం నెరవేరాలంటే మనం అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలి. ముఖ్యంగా హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈ కావచ్చు, డిఈఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కష్టపడి పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ కూడా కలెక్టర్ గారి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఎప్పటికప్పుడు విజిట్ అయ్యి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మిడ్ డే మీల్కి సంబంధించి విజిట్ అయ్యి ఏదైనా తప్పు చేయని 1-2 చోట చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా బాగుంటుంది. ఇది మొదటిసారిగా హెచ్చరికగా ఈరోజు ఇంతటితో వదిలేస్తున్నాం. నెక్స్ట్ జరిగే మా కళ్యాణదుర్గ ప్రాంతంలో తాలూకాలో ఎక్కడైనా కానీ అవకతవకలు జరిగినా లేదా పిల్లలకు సంబంధించిన ఫుడ్ సరిగ్గా పెట్టకపోయినా హాస్టల్లో సరిగ్గా వాళ్ళకి కావాల్సినవి ఏదైనా కూడా కూరగాయలు కావచ్చు, ఎగ్స్ కావచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చిన మెనూ ప్రకారంగా ఏది కూడా భోజనాలు పెట్టకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నా. ఇంకా కూడా ఇది నాడు నేడులో అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో నిజంగా దుర్మార్గమైన పరిపాలన సాగించారు. ఎక్కడ పడితే అక్కడ స్కూల్స్ కూడా ఆగిపోయాయి. అలాంటి స్కూల్స్ అన్నీ కూడా నిజంగా రిపేర్ చేసుకోవాలి. అందులో భాగంగా ఇది కూడా రాళ్ళనంతపురం స్కూల్ కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు పిల్లలు కూడా ఒకటే చెప్తున్నారు, మాకు టాయిలెట్స్ లేవు. ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలందరూ వచ్చి మాకు టాయిలెట్స్ చాలా ప్రాబ్లంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మన బడి మన భవిష్యత్తు అనే స్కీమ్లో ఉన్నాం కాబట్టి అవి కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మనకు నిధులు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా తక్షణం వచ్చినా రాకపోయినా ఈ స్కూల్కి సంబంధించి ఏదైతే 4 టాయిలెట్స్ ఉన్నాయో బాయ్స్కి గర్ల్స్కి, అలాగే వరండాలకు సంబంధించిన ఫ్లోరింగ్ లేదు, 2 క్లాస్ రూమ్స్ కూడా ఫ్లోరింగ్ లేదు, అలాగే కిచెన్ సంబంధించి కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఎంత అవసరమైతే అంత నిధులు ఇచ్చి మా సొంత నిధులు ఇచ్చి ఈ పాఠశాలను పూర్తి చేసి, ఎందుకంటే మనం మారుమూల గ్రామంలో ఉన్నాం. రాళ్ళ అనంతపురం అంటే నిజంగా కూడా ఇది ఒక చాలా మారుమూల గ్రామం. ఈ గ్రామంలో అన్ని సౌకర్యాలు కూడా పిల్లలకుంటే వాళ్ళు బాగా చదువుకుంటారనేది మా ఆకాంక్ష. అందులో భాగంగా నేను కూడా ఈరోజు అంటే పోయినసారి నేను ఇక్కడ విజిట్ అయినాను ఇదే స్కూల్కి. ఆ రోజు పిల్లలందరూ వచ్చి మాకు యోగా మ్యాట్స్ కావాలని అడిగారు. ఈరోజు ఈ స్కూల్కి రావడంతో ఆ యోగా మ్యాట్స్ కళ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు యోగా చేసుకుంటామని అడగడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే యోగా అనేది ఒక నిజంగా వాళ్ళ జీవితంలో మలుపు తిప్పే ఒక యోగాగా ఎక్సర్సైజ్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెడ్ మాస్టర్ గారికి అలాగే టీచర్లందరికీ కూడా చెప్పాము, మీరు యోగా క్లాసెస్ మీకు తెలిసిన విధంగా మీరు పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో యోగా చేపిస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు అన్ని రకాలు కూడా ముందు చదువులో కానీ ఇంకో రకంగా బాగుంటారన్నది మా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారి సంకల్పం. ఏదైతే మిడ్ డే మీల్స్ ఉన్నాయో రైస్ వీళ్ళకి సంబంధించిన రైస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కానీ కొంచెం వంట మాత్రం కొంచెం రుచికరంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది కాబట్టి ఆ రుచికరంగా చేయాలి. ఎగ్స్లో కూడా కొంచెం క్వాలిటీ తక్కువ ఉందని అనిపించింది. అది ఎంఈఓ గారికి డిఓ గారికి కూడా చెప్పాము. ఎగ్స్ క్వాలిటీ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన కూడా
ఒకసారి హెచ్చరించి వినకపోతే చర్యలు తీసుకోమని కూడా తెలియజేయడం జరిగింది. కలర్ కోడింగ్ కలర్ కోడ్ కూడా ఇప్పుడు అప్పుడెప్పుడో వైసీపీ గవర్నమెంట్లో ఎక్స్ పైన కలర్ కోడ్ చేసేవాళ్ళు. ఆ కలర్ కోడ్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే అది చాలా తప్పు. ఆ కలర్ని తీసేసి వాళ్ళు ఇంకో కలర్లో ఏదైనా పెట్టొచ్చు. కానీ ఆ గవర్నమెంట్లో, ఆ జగన్ రెడ్డి గవర్నమెంట్లో చిక్కీల పైన కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఒంటిచ్చే గంటల పైన కూడా ఆయన బొమ్మలు వేసుకొని రకరకాలుగా ప్రజలకి, పిల్లలకు కూడా అదేదో క్రేజీగా తయారయ్యేటట్టు తన బొమ్మ తన డబ్బు అన్నట్టు చేశాడు. కానీ మా లోకేష్ బాబుగా అలా కాకుండా ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ప్రవేశపెట్టారో దానికి అంటే ఒకసారి మనం చూడాలి. అంటే జగనన్న భోజనం అనే పేరు కన్నా డొక్కా సీతమ్మ అనే పేరు చాలా గొప్ప పేరు అనే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏదో మరి వాళ్ళ ఇంట్లో డబ్బు తెచ్చి ఇక్కడ పెడుతున్నట్టు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం కూడా తప్పు. అలాంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మార్చి ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం కూడా నిజంగా ఈ గర్వకారణం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను.